ఏమిటా ఇది? వాట్ ఇట్ ఈస్? నువ్వేమైనా దేశాన్ని రక్షించడానికి వచ్చిన బుద్ధుడివా, లేక మళ్ళీ స్వాతంత్రం తేవాలనుకుంటే గాంధీవా? తీసుకునే జీతానికి ఒళ్ళు వంచి పనిచేసే గవర్నమెంట్ సర్వెంట్ని సార్. అప్పుడు మేమంతా గవర్నమెంట్ సర్వెంట్ కాదా? కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పోలీసులు కాలేరు, సంతకం పెట్టి జీతం తీసుకునే వాళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్లు కాలేరు. పొగరగా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు మాత్రం గవర్నమెంట్ సర్వెంట్సా? అందుకు నీకు అధికారం లేదు. తెలిసిన నిజాల్ని బయట పెట్టేందుకు అధికారం అవసరం లేదు, ఎవరికి భయపడనక్కర్లేదు. నువ్వేమైనా హరిశ్చంద్రుడికి పక్కింటి వాడిని అనుకుంటున్నావా? నా ఇంటికి పక్కింట్లో హరిశ్చంద్రుడు ఉన్నాడని ఇప్పుడు మీరు చెప్తేనే సార్ తెలిసింది. ప్రభాకర్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. సారీ సార్, నా చేత మాట్లాడిస్తున్నారు. నేను కలెక్టర్ అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నేను సాధారణ మనిషికి విలువిచ్చే వ్యక్తిని, కానీ మీరు మీ పదవిని గౌరవించకుండా నడుచుకుంటున్నారు. స్వతంత్ర దినం నాడు, రిపబ్లిక్ దినం నాడు జెండా ఎగరేయడం మాత్రమే కాదు సార్ కలెక్టర్ పని. ప్రజల్ని కలుసుకుని వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పి పిటిషన్లు తీసుకుని కాల్చేయడం కాదు సార్ కలెక్టర్ పని. రాజకీయ నాయకులకు సలాములు కొడుతూ కూలీల నోట్లో మట్టి కొట్టడం కాదు సార్ కలెక్టర్ పని. ఆ విషయం నువ్వు అడగకూడదు. ఎందుకు సార్ అడగకూడదు? ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు ఉంది. అడిగే హక్కు లేదా? తప్పు నిలదీసి అడగకూడదా? తప్పు తప్పుని మరుగుతున్నావే, ఏమిటి నువ్వు కనిపెట్టిన తప్పు? వీధుల్లో లైట్స్ వెలగడం గురించి బాధపడే మీరు లేని వాళ్ళ కడుపులు మండినా చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్? ప్రజా బలాన్ని పెంచడానికి వచ్చిన మీరు ప్రతి స్వార్థ ప్రజానాయకుడిని పెంచడం తప్పు కాదా సార్? రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని వస్తే అపాయాన్ని ఊహించి బందోబస్తు ఏర్పరిచే మీరు గవర్నమెంట్ సొత్తును దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా సార్? ప్రజల వసతులకై రోడ్లు వేయించని మీరు వీరభద్రం స్మగ్లింగ్ లారీలకు మాత్రం రోడ్లు వేయించడం తప్పు కదా సార్? నాన్సెన్స్. ఆ విషయం నీకు అనవసరం. పత్రికల వాళ్ళకి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చావు? అది నేను అడిగే ప్రశ్నే. సరే, వాళ్లతో చెప్పకుండా మీతో చెప్పుంటే ఏం చేసేవారు? తప్పు చేసిన వాళ్ళని పట్టుకునేవాడిని. ఏడి సార్, దొంగతనంగా నరికేసిన గంధం చెట్లన్నీ ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? రాజ్యాంగ చట్టాన్ని మీరు ఏనుగుల్ని చంపి దాచిపెట్టిన దంతాలను ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? ఒక అరాచక ముఠాకి తోడుగా ఉండేందుకు దొంగతనంగా నడిపించే తుపాకీ ఫ్యాక్టరీని ఎవరు సార్ పట్టుకున్నది? ఈ డిఎస్పీనా? అవి కనిపెట్టేందుకు క్లూ ఇచ్చింది ఎమ్మెల్యేనా? నీకు చెందవలసిన పేరు ప్రఖ్యాతి ఇతరులకు చెందాయనే ఆక్రోశంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ప్రజల కోసం శ్రమించడమే నా లక్ష్యం, పేరు కోసం ప్రతిష్ట కోసం కాదు. మరి దేనికి ఎమ్మెల్యేని పట్టుకోవాలని ఎగురుతున్నావు? ఒక దొంగ తప్పించుకోవడం నేను ఒప్పుకోలేను. ఎమ్మెల్యేనే దొంగ అంటున్నావా? అప్పుడు నన్ను కూడా దొంగనేటావా? దొంగిలించేవాడు దొంగే, వాడికి సహాయం చేసేవాడు దొంగే. పదవిని దుర్వినియోగం చేసే వాళ్ళందరూ దొంగలే. మిస్టర్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? షట్ అప్. ఇది కలెక్టర్ ఆఫీస్, నీ ఆఫీస్ కాదు. కలెక్టర్ ఆఫీసులో నువ్వెవరిని అడగడానికి? మైండ్ యువర్ బిజినెస్. చట్టాన్ని కాపాడటంలో ఆయనకి భాగం లేదా? చట్టాన్ని కాపాడడంలో మాత్రమే అతనికి భాగం ఉంది. గంధం చెట్ల స్మగ్లింగ్ లో కూడా భాగం ఉంది. పార్టీ వాళ్లతోనూ భాగం ఉంది. కలెక్టర్తో కూడా భాగం ఉంది. నువ్వు అడిగిన దాని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. మీరు అడగాల్సిన ప్రశ్నలు వదిలేసి ఏవేవో అడుగుతున్నారు. వీరభద్రం అనుచరుడు రాజయ్యని పట్టుకున్నావే, వాడెక్కడ? నా భద్రతలో భద్రంగా ఉన్నాడు. ఒక నేరస్తుని పట్టుకుంటే పోలీసులకు అప్పగించాలి. నీ దగ్గర ఉంచుకోవడానికి పవర్ లేదు. నాకు పవర్ ఉంది. ఎవరిచ్చారు? నేనే తీసుకున్నాను. రాజయ్యని వెంటనే నాకు అప్పగిస్తావా లేదా? వీల్లేదు. చట్టాన్ని కాపాడేందుకు ఇప్పుడే నేను నిన్ను అరెస్ట్ చేయగలను. ధర్మ న్యాయాలను కాపాడేందుకు ఏదైనా నేను చెయ్యగలను. ఏం చెయ్యగలను? నా మీద చేయి వేసి చూడు. వేస్తే? లీగల్కు లీగల్, ఇల్లీగల్కి ఇల్లీగల్, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. రెడీయా డిఎస్పీ? కలెక్టర్ గారు, ఆయన తెల్లమొహం వేసుకుంటే ఆయన అడుగుతావేంటయ్యా? Yes, give the line. హలో. ఎస్ సార్, ఎస్ సార్. అది పత్రికల వాళ్ళకి మేము ఇవ్వలేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. పవర్ అంతా నేనే తీసుకున్నానన్నావే, మొత్తం పవర్ చేతిలో ఉన్నవారు నిన్ను రమ్మంటున్నారు. ఏమిటి తెల్లమొహం వేస్తున్నావు? నిన్ను ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు.